పరిశుద్ధాత్మ దేవుడిని, ప్రభా మరి నేను ఏలూరు పట్టణానికి వెళ్తున్నాను ప్రభా, నీ ప్రజలకి వర్తమానాన్ని మీరు అందించమంటారని పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం 32వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి మీరు గమనించగలరు. 32వ కీర్తన 8వ చరణము. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీవు నడవవలసిన మార్గాన్ని బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చేతులెత్తి గట్టిగా ఒక్కసారి స్తోత్రం చెప్పండి ప్రభుకి. అందరికి నా వైపు చూస్తూ వినండి. బైబిల్లో చెప్పి సంవత్సరం అయిపోయింది, నా వైపు చూడండి. ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని కన్నులు ఏం చేస్తున్నాయి అంటండి, దేవుని కన్నులు ఒక వ్యక్తికి ఆలోచననివ్వగలుగుతున్నాయి. దేవుని కన్నులు ఒక వ్యక్తిని నడిపించబోతున్నాయి. ఈ వాక్యములోని మీరు 2 సందర్భాలను చూడాలి. దేవుని కన్నులు ఆలోచన చెప్తాయట, దేవుని కన్నులు నడిపిస్తాయట. దేవునికి మహిమ కలుగునగాక. మీకు వీలైతే మీరు చెప్పగలిగితే మీ కుడి హస్తాన్ని గుండె మీద పెట్టుకొని ఎడమ హస్తాన్ని పైకి లేపి నేను చెప్తున్న మాటల వెనకాల గట్టిగా నా వెనకాల చెప్పండి. నా మీద ఆయన దృష్టి ఉంచి నడిపించునుగాక. నా మీద ఆయన దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పునుగాక. ఎవరు నడిపిస్తారంటే నిన్ను కాదు, అక్కడ హలో ఆయన కన్నులు నిన్ను నడిపించబోతున్నాయి. దేవుని దృష్టి ఎవడి మీదైతే ఉంటుందో, దేవుని దృష్టి ఏ కుటుంబం మీదైతే ఉంటుందో, దేవుని దృష్టి ఏ యొక్క ఆత్మీయుడులైతే ఉంటుందో ఆ ఆత్మీయుడిని, ఆ క్రైస్తవుడిని, ఆ కుటుంబాన్ని నడిపించగలిగిన కన్నులు కలిగిన వాడాయన. ఇక్కడ కీర్తనకారుడు ఎంత చావసక్యంగా రాశాడో, నీ దృష్టి నాకు ఆలోచన చెప్తుంది. ఏమండి, ఎంత చక్కని మాట. నీ కన్నులే నాకు ఆలోచన చెప్తున్నాయి ప్రభువా, నీ కన్నులే నన్ను నడిపిస్తున్నాయి ప్రభువా అని చక్కగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన కన్నులకి అన్నీ తెలుసు. దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, కీర్తనాకారుడు అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు, నీ కన్నులు నా మీద మీరు ఉంచి నాకు ఆలోచన చెప్పుచున్నారు. మీ కన్నులు నా మీద ఉంచి నన్ను మీరు నడిపించుచున్నారు అని ఎంత చక్కగా వివరించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని కన్నులకి ఏదన్నా మరుగైనది ఉందమ్మా? ఏది ఆయన కన్నులకు మరుగైంది లేదు. నీవు నేను కొన్నివి చూడలేకపోవచ్చేమో. స్థలం మారిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ వరకే నువ్వు చూడగలవు, ఇంకొక చోట నీవు చూడలేవు. అయితే నా దేవుని కన్నులో సమస్తమును చూడగలిగిన కన్నులై ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి యోనా నినివేకి వెళ్ళమంటే ఆ భక్తుడు తర్షీషు ఓడవెక్కి, తర్షీషు పడవ ఎక్కి నేను నినివేకి వెళ్ళనని చెప్పి నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని తర్షీషు పడవలో, ఆ పడవ దిగువన ఆ ఓడ అమరమున నిద్రపోతున్నాడు. అమ్మయ్యా నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకున్నాడు పాపం బిడ్డడు. యేసు ప్రభు చెప్పాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు అక్కడ స్వార్థ చేయాలి, నువ్వు అక్కడ ఆత్మలు రక్షించాలని చెప్తే, ఈ దైవజనుడికి, ఈ ప్రవక్తకు చెప్తే ఈయనేం చేశాడు, నినివేకి వెళ్ళడం ఇష్టం లేక తర్షీషుకు వెళ్ళడానికి, వేరే మార్గంలోనికి పోవడానికి, వేరే రూటులోనికి ఎంచుకొని ఆ తర్షీషు పడవలో మళ్ళీ అక్కడ ఓడ అమర భాగమున, ఓడ దిగువ భాగమున గాఢ నిద్రపోతున్నారట. నన్ను ఎవ్వరూ చూడట్లేదు ఇక్కడ అనుకుంటున్నాడు. కానీ ఒకని కళ్ళు యోనా మీద పడినాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే యోనా ఆ తర్షీషు పడవెక్కి ఆ ఓడెక్కి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడో, దేవుడు చెప్పిన మార్గం కాదది, దేవుడు చెప్పిన రూట్ కాదది, దేవుడు మాట్లాడినటువంటి పిలుపు కాదది, దేవుడు పంపిస్తున్న ప్రదేశం కాదది. ఇతను సొంత నడక, ఇతను సొంత ప్రయాణం, ఇతడు సొంత ఆలోచన, ఇతడు సొంత జ్ఞానము, ఇతడు సొంత ప్రయాణము చేసుకుంటా నన్ను ఎవ్వరూ చూడట్లేదులే అనుకుంటున్నాడు. అయితే దేవుడు సముద్రం కేసి చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుడు యోనా ప్రయాణం చేస్తున్నటువంటి సముద్రం కేసు చూస్తే సముద్రాలు ఎగసిబడిపోతున్నాయి. యోనా ప్రయాణం చేస్తున్న తర్షీషు పడవ వైపు చూస్తే ఆ పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ దేవుని కనులు యోనానే చూసే యోనాని ఎత్తి సముద్రంలో వేశారు. దేవుని కనులు చేపను చూసే ఆ మత్స్యమును సరాసరి వచ్చి ఆ మత్స్యము నోట్లో యోనా పడేటట్లు ప్రభువు చేశాడు. ఆయన చూపు ఎంత శక్తివంతమైనదో తెలుసా? ఆయన సముద్రంకెళ్ళి చూస్తే సముద్రాలు అల్లాడిపోతాయి. ఆయన దోణి వైపు పడవకెళ్ళి చూస్తే పడవలు అతలాకుతలమైపోతాయి. ఆయన ఒక వ్యక్తి వైపు చూస్తే ఎత్తి పడవేస్తాడు. ఎందుకు ఆయన చూపు ఇంత క్రిటికల్గా యోనా జీవితంలో జరిగిందంటే ఆయన మార్గము కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన మాట కానీ, ఆయన పిలుపు కానీ ఆ ప్రయాణంలో లేదు. అందుకే దేవుడు సముద్రం కేసు చూశాడు, అది అల్లాడిపోయింది సముద్రం. అందుకే దేవుడు యోనా ప్రయాణం చేస్తున్నటువంటి పడవ వైపు చూశాడు, పడవ మునిగిపోవటానికి సిద్ధమైపోయింది. అందుకే దేవుడు ఆ యోనాని మింగే మత్స్యము వైపు చూశాడు. ఆ యోనాని ఎత్తి పడేసేటప్పుడే మత్స్యం వచ్చి ఆ యోనాని మృంగి వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా భక్తుడు అంటాడు, నీవు అగాధ జలములలో నీ కన్నులు నన్ను చూచాయి అంటాడు యోనా భక్తుడు. అగాధ జలముల్లో, సముద్రపు దిగువ భాగమున, సముద్రపు అమర భాగమున దేవుని కన్నులు యోనాను చూడగలిగాయి. మీకు ఆ విషయం చెప్పనా? యోనాను చూచిన దేవుని కన్నులు నినివేకి ఆ కన్నులు పంపించగలిగాయి. సరైన మార్గములోనికి పంపించగలిగాయి. సరైన కృపలోనికి పంపించబడ్డాయి. దేవుని కన్నులు ఒక వ్యక్తి మీద పడితే ఏం జరిగిద్దో తెలుసా? నీవు సరైన త్రోవలో నడుస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని కన్నులు ఒక వ్యక్తి మీద కానీ, ఒక కుటుంబం మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ, ఒక ప్రాంతం మీద కానీ, ఒక ఆత్మీయుడి మీద కానీ, ఒక క్రైస్తవుడి మీద కానీ, ఒక సంఘం మీద కానీ పడితే అది సరైన మార్గములో వెళ్తుంది, సరైన చోటికి చేరుస్తాడు. ఆయన కన్నులు ఇంతకి యోనాని ఎక్కడికి చేర్చాయి? సరైన ప్లేస్లో చేర్చిపెట్టాయి. ఆ చేప యోనాని మింగితే అది నినివే పట్టణంలో యోనాని కక్కుటకు దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన కన్నులు సరైన మార్గములని నడిపిస్తాయి. ఒకవేళ నువ్వు దారి తప్పి యోనాలాగా నీ ఇష్టం వచ్చిన ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చిన ప్రయాణాలు నువ్వు చేస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నా దేవుని కన్నులు రాత్రి నీ మీద పడబోతున్నాయి. నీ ప్రయాణం మారిపోతుంది, నీ రూటు మారిపోతుంది, నీ ప్లేస్ మారిపోతుంది, నీ సంఖ్య మారిపోతుంది, నీ విలువ మారిపోతుంది. దేవుని కన్నులు ఒక వ్యక్తి మీద పడితే కష్టాలు పక్కన పెట్టండి కానీ సరైన మార్గములు, సరైన ప్లేసులు నా ప్రభు నేను నిలబెట్టేదాకా ఆ కన్నులు నేను నడిపిస్తానే ఉంటాయే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని కన్నులు నా మీద ఉంటే, అక్కడ కీర్తనాకారుడు అన్నాడు కదా, ఆయన దృష్టి నా మీద ఉంచి నన్ను నడిపిస్తున్నాడు. ఏమండి, ఆయన దృష్టి ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి తొట్టిల్లడు. ఆమేన్ చెప్తారా? ఆయన దృష్టి ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి చేరవలసిన గమ్యానికి చేరుతాడు. ఆమేన్ చెప్తారా? దేవుని దృష్టి ఒక వ్యక్తి మీదకుంటే దేవుడి చిత్తమే ఆ వ్యక్తిలో జరుగుతుంది. యోనా జీవితంలో అదే జరిగింది. సహోదరుడా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నీ మీద ఈ రాత్రి నా ప్రభు దృష్టి నిలబోతున్నాడు. నీకు ఒక్క మాట చెప్తున్నాను నేను, నీవు నా ప్రభువు కన్నుల క్రిందకి రావాలి. నీవు నా ప్రభువు కన్నులకు అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? నీ అంతటగా నీవు అప్పగించుకుంటే సరి, కానీ దేవుడే నీ మీద కన్నేశాడా, మన జీవితం ఏమైపోతుందో తెలుసా? అతలాకుతలమైపోయి మన జీవితము ఎటూ పనికి రాకుండా అయిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో కొన్ని వందల చరిత్రలు ఉన్నాయి, భక్తుల చరిత్రలు. నీవు గనక దేవుని కనుదృష్టిలోనికి నువ్వు వస్తే సరి, నీ అంతటకు నువ్వు లొంగిపోయి, అయ్యా నీ కనుదృష్టి కిందకి నన్ను నేను అప్పగించుకుంటున్నా, నీవు నన్ను చూడు, నీ కనుదృష్టి నన్ను మెయింటైన్ చేయాలి, నీ కనుదృష్టి నన్ను ముందుకు నడిపించాలి, నీ కనుదృష్టి చేత నేను నడిపించబడాలి, నీ కనుదృష్టి నా పైగా ఉంచమని నీవుగా అడిగి ఆయన కనుదృష్టి కిందకు నువ్వు వస్తే మంచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావు దేవుడు ఎలా మాటలు మంచిగా ఉంటుంది. నీ అంతటకు నువ్వు లొంగితే మంచిగా ఉంటుంది. దేవుడు మాత్రం కన్నేశాడా, ఎవడు నిన్నేమీ చేయలేడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక వ్యక్తి మీద కన్నేశాడు. ఎవరు? కయ్యూను తమ్ముడిని చంపేసేసి, హేబేల్ని చంపేసి
పాతి పెట్టేసేసి ఎవ్వడు చూడలేదు అనుకున్నాడు పాపం బిడ్డడు. కానీ దేవుని కన్నులు కయ్యూని మీదకి వెళ్ళిపోయినాయి. ఏ కయ్యూనా, నీ తమ్ముడు ఎక్కడా? కోపం వచ్చేసింది బిడ్డడికి. నన్ను అడుగుతావేంటి? నా తమ్ముడికి నేను కావలి వాడినా? నేనేమన్నా సెక్యూరిటీ జాబ్ ఇచ్చావు నువ్వు నాకు నా తమ్ముడి దగ్గర? నాకేం తెలుసు? ప్రభు చెప్పాడు, చెప్పకనే చెప్తున్నాడు ఆయన. నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుందిరా బాబు. నీ అంతట నువ్వు వస్తే బాగుంటుంది ఈ రాత్రి దేవుని కన్నుల దగ్గరికి, దేవుని కన్నుల నీడలోనికి, దేవుని కన్నుల కిందకి నీ అంతట నువ్వు వచ్చి లొంగిపోతే బాగుంటది. నువ్వు లొంగిపోలేదంటే కయ్యూను లొంగలా. అయ్యా నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, నీ కన్నులు ఏది మరుగు కావు నాయనా, నా తమ్ముడిని చంపేశాను, కోపం వచ్చింది అని ఒప్పుకుంటే పోయేది. అక్కడ ఒప్పుకోవాలా. నేను కావాలన్నా, నేను సెక్యూరిటీ గార్డ్నా, నాకు ఎవడైనా జీతం ఇస్తున్నాడా, అది ఇదని వంకర మాటలు వాగాడు. అప్పుడైనా పోని చెప్పినప్పుడైనా ఏంటి దేవుని కన్నుల కిందకి రావాలిగా కయ్యూను. అయ్యా నిజమేనయ్యా, నీ కన్నులు నిజంగానే చూశాయి, నేను ఎవరు చూడలేదు అనుకున్నాను నా తమ్ముడిని చంపిన సంఘటన, కానీ నీ కన్నులు చూశాయి, నీ కన్నులకి నేను అప్పగించుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా అంటే అయిపోయేది. ఎగస్ట్రాలు మాట్లాడాడు. ఒక మాటలో మన భాషలో చెప్పుకోవాలంటే ఎగస్ట్రాలు మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడాడు దేవునితో. అందుకే ఏమైపోయాడండి కయ్యూను? దేశదిమ్మరైపోయాడు. అందుకే చెప్తున్నాను ప్రియ దైవజనమా, నా దేవుని ప్రేమ ఈ రాత్రి నీ మీదకు దిగవచ్చునుగాక. నీ అంతటగా నీవు దేవుని కన్నుల కిందకు వస్తే నువ్వు దీవించబడతావు, రెండంతుల ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దేవుడే గనక నీ మీద కన్నేసాడా, దేవుడే గనక నువ్వు తప్పు చేస్తుంటే ఆ తప్పుని దేవుని కన్నులు చూశాయా? కయ్యూని జీవితం ఏమైపోయిందో చూసావుగా. ఇక మన జీవితం ఏమైపోద్దో ఎక్స్ప్లెనేషన్ చేయని అవసరం లేదనుకుంటున్నా నేనైతే. మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. దేవుని కన్నులు గనక నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దేవుని కన్నులు నిన్ను గుర్తించి గమనించాయా? జాగ్రత్త. కయ్యూని జీవితం ఎలా అయిపోయిందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక సందర్భంలోకి వస్తే మీరు బైబిల్లోకి ఏం వెళ్ళక్కర్లా, మీరు హాయిగా నన్ను చూస్తూ వినండి. అవన్నీ నేను బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కయ్యూను ఏమైపోయాడు? దేశదిమ్మరి. ఎందుకు అయిపోయాడండి దేశదిమ్మరి కయ్యూను? దేవుని కను దృష్టికి అప్పగించుకోలేదు కయ్యూను. దేవుని కనుల క్రిందకి రాలేదు కయ్యూను. ఆయన కన్నులకి లొంగిపోలేదు కయ్యూను. అందుకే 2-3 మాటలు ఎక్కువ మాట్లాడాడు కాబట్టి దేశదిమ్మర చేసేసాడు ఆయన. గంట అవతలేసేసాడు బయటకు, అంతే మెడబట్టుకుని. అయితే ఇంకొక వ్యక్తి చూడండి, గెహజీ. ఈ వ్యక్తి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా సుపరిచితం ఈ వ్యక్తి. ఈ గెహజీ ఏం చేశాడంటే, ఎలీషా వద్దకు కొంతమంది ఉన్నతమైన వాడు ఒక అధిపతి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, స్వస్థత వచ్చింది. 7 సార్లు ఆ నదిలో మునగమన్నాడు, మునిగాడు. మరి కుష్టి రోగం పోయింది అధిపతిది. అయితే ఆయన బోల్డంత బంగారం, బోల్డంత వెండి, బోల్డంత బట్టలు తెచ్చాడు. అయ్యా తీసుకోయా అంటే ఎలీషా నాకేం వద్దు అన్నాడు. నాకేం వద్దు, తెచ్చిన దారిలో తీసుకెళ్ళిపో కానుక అన్నాడు. అయితే ఆ అధిపతి తెచ్చిన దారిలో కానుక తీసుకెళ్ళిపోతే ఎలీషా పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్, ఎలీషా పక్కన ఉన్నటువంటి ప్రార్థనాపరుడు అనొచ్చు, ఎందుకంటే ఎలీషా పక్కనే ఉంటాడు ఎప్పుడు కూడా గెహజీ. ప్రతి దానిలో సహకరిస్తూ, ప్రతి దానిలో హెల్ప్గా ఉంటూ, ప్రార్థనలో సహకరిస్తూ, ఆరాధనలో సహకరిస్తూ, ప్రయాణాల్లో సహకరిస్తూ ఒక అసిస్టెంట్, ఒక నమ్మకమైన వాడుగా ఉన్నాడు ఎలీషా పక్కన గెహజీ. ఈ గెహజీ ఏం చేశాడంటే, నా దైవజనుడు, నా దాసుడు ఆ కానుక తీసుకోలేదు కనుక నేను ఆ కానుక తీసుకుంటానని పరిగెత్తాడు. ఎవరికి తెలియకుండా? ఎలీషా గారికి, దైవజనుడికి తెలియకుండా పరిగెత్తాడు. దైవజనుడికి తెలియకుండా పరిగెత్తి ఆ కానుకలను తీసుకొని తెచ్చేసి దాచేసి లోపల పెట్టేసి కప్పేసి దైవజనుడు అడిగాడు, ఏయ్ ఎక్కడికి వెళ్ళావు గెహజీ? నేను ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఏరా బాబు, ఎవడ కళ్ళురా నువ్వు కప్పాలని చూస్తున్నావు? మీకు ఒక విషయం చెప్పనా, దేవుడే ఒక వ్యక్తిని గుర్తిస్తే దేశదిమ్మరైపోతే, ఇంకో మాట ఏంటో చెప్పనా, దేవుడే ఒక వ్యక్తిని గుర్తించి నీ దైవజనుడికి చెప్తాడు నీ అవ్వారం అంతా. నువ్వేం చెప్తావు? అమ్మ నా మీదే చెప్పాడమ్మ, ఎవరితో చెప్పేసింది నా గురించి, నా మీదే చెప్తున్నాడు అమ్మాయి ప్రసంగం అంతా, ఎవరో చెప్పేశాడు వీడికి, ఏదో స్వప్నాది చెప్పేసింది నా మీద. నువ్వు అనుకుంటావు పాపం, అది ఎవరో చెప్తే కాదు, దైవజనులకు దేవుడే తెలియజేస్తాడు నీ భాగోతం అంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ భాగోతం అంతా, గెహజీ భాగోతం అంతా ఎవడో చెప్పలేదు, వచ్చి ఎలీషా గారికి దేవుడే తెలియజేసేసాడు. దేవుడు చూసేసాడు గెహజీని,
వెళ్ళిపోవటం, ఆ బంగారపు మూటలు ఆ వెండి మూటలు కట్టుకోవడం, రథం మీద పెట్టుకోవడం, దాసి పెట్టడం, వచ్చి చేతులు కట్టుకొని నుంచోడం మొత్తం చూశాడు ఆయన. చూసేసి ఎలీషాకి చెప్పేశాడు, ఏంట్రా గెహజీ నువ్వు చేసే పని? ఏం తెచ్చుకున్నాడు గెహజీ? కుష్టు రోగం. ఆ? ధనం ధనం ఆశించి, బంగారం ఆశించి, వెండి ఆశించి కుష్టు రోగం తెచ్చుకున్నాడు. ఏం బాగుపడతామండి? దేవుని కనులకు లోబడికపోతే, దేవుని కనులకు లోబడకుండా, ఆయన కనులకు మనం సమర్పించుకోకుండా, ఆయన కనుల క్రిందకు మనం వచ్చేయకుండా, ఆయన కనులకు మనం లోబడిపోకుండా ఏం సాధిద్దామని ప్రపంచం మీద మనం పరిగెడుతున్నాం? దేవుని కళ్ళు గప్పి ఎక్కడికి వెళ్ళగలవు? దేవుని కళ్ళు గప్పి ఏ పనులు చేయగలవు? దేవుని కళ్ళు బట్టి నువ్వు చాలా మంది ఇలా అనుకుంటున్నారు, చాలా సందర్భాల్లో నన్ను ఎవ్వరు చూడలేదని అనుకుంటున్నావు కదా. ఒక వ్యక్తి చూసేసాడు అది. హలో, నువ్వు గనక ఈ రాత్రికి రాత్రి నా దేవునికి అవకాశం ఇస్తున్నాడు. నీకు ఏ హాని జరగకుండా ఉండాలంటే, నా దేవుడు రెండంతలుగా నేను ఆశీర్వదించాలంటే, నా దేవుడు నువ్వు చేసే ప్రతి ఒక్కటి చూశాడు కాబట్టి, ఆ కన్నులకు నీ అంతటిగా నీవు వచ్చి రాత్రి లొంగిపోతే, నీ తల మీద తైలాభిషేకము దిగి నిన్ను రెండంతలుగా నా ప్రభు ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపించబోతున్నాడు. ఈ రాత్రి కూడా దేవుని కన్నుల కిందకి రాకుండా 2-3 మాటలు కయ్యూను మాట్లాడినట్టు ఇసిరామనుకో, మేమేం చేసామండి, మేమేం చేయలేదు. తప్పు కప్పుకోవద్దు. చాలా డేంజర్ అది. నిజమేనయ్యా, నా కుటుంబానికి తెలియకుండా కొన్ని పనులు చేస్తున్నాను అయ్యా, లేదంటే నా ఫ్రెండ్స్కి తెలియకుండా, లేదంటే నా బంధువులకు తెలియకుండా, లేదంటే నేను రహస్యమైనవి కొన్ని చేశాను అయ్యా, దేవుడు చూసేశాడు. ఎప్పుడో శిక్ష వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఉపదేశాన్ని నేను ప్రకటిస్తున్నాను. మీకు ఇది మంచి బోధ, మీకు ఆరోగ్యం ఇచ్చే బోధ, మిమ్మల్ని సేద తీర్చే బోధ, మిమ్మల్ని దీవెనకరమైన పట్టణములు నిలబెట్టే బోధన చేస్తున్నాను. ఈ రాత్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మీరు అంగీకరించండి, బోధన మీరు స్వీకరించండి. మీ అంతటిగా మీరు వచ్చి ఈ రోజున ఆయన కన్నుల క్రిందకు లోబడిపోదురుగాక. నేను రానన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రానయ్యా ఆయన కన్నుల దగ్గరికి అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మేము రావు, నువ్వు ఎంతన్నా చెప్పుకో, ఆయన కన్నుల కిందకి మేము రావు. నాయనా బాబు నీకు స్తోత్రం, నాయన ఆయన వందనాలు. మరి ఆయన కన్నుల కిందకు వస్తామయ్యా, మేము అందరం వచ్చేస్తాం, ఈ రోజు లొంగిపోతాం, ఆయన కన్నుల క్రిందకు అప్పగించేసుకుంటాం. ఆయన కన్నులు మమ్మ చూచును గాక, ఆయన కన్నులు మా మీద ఉండును గాక అన్నోళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి ప్రభుకి. ఈ పూట కనుక నీ అంతట నీవు ఆయన కన్నుల క్రిందకు వస్తే డబ్బులు పోషణ అనాయింటింగ్ పొందుకుంటావు, రెండంతుల ఆశీర్వాదం నీకు రాబోతుంది. నీ అంతటికి నువ్వే వచ్చి లొంగిపో, ఎవ్వడిని నిరికించాల్సిన అవసరం లేదు. నేను చేసిన పాపమే నాయన, ఎవరికి తెలియకుండా చేసిన తప్పులు నువ్వు గమనించావు, నువ్వు చూసావు, నువ్వు దృష్టించావు, నన్ను క్షమించు. కయ్యూనుకు జరిగింది నా జీవితంలో జరగొద్దు, గెహజీకి జరిగింది నా జీవితంలో జరగొద్దు, యోనాకి కూడా జరిగినాయా? ఎంత భయంకరం అసలు. ఒక్కడి వల్ల పడవంతా అతలాకుతలం అయిపోయి, సముద్రం అంతా ఎగసిపడిపోయి, ఆ పడవలో ఉన్న సరుకు అంతా నాశనం అయిపోయి ఒకడి వల్ల. చూసారా, దేవుని కన్నులకు అప్పగించుకోకపోతే నిజంగా మన జీవితంలో ఎన్ని నష్టాలు వస్తాయో తెలుసా ప్రియదేవజనమా? యోనా జీవితంలో నష్టం కలిగిందా కలగలేదా? యోనాకి కలగపోయినా యోనా ఉన్న పడవంతా నష్టపోయింది. హలో, నీ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకో, ఒక్కడైనా దేవుని కన్నులకు అప్పగించుకోకపోతే ఒక్కడ వల్ల కుటుంబం అంతా సఫర్ అయింది. నేను చెప్తున్న ఈ మాట మీరు పచ్చబొట్టు మాదిరి హృదయాల మీద రాసి పెట్టుకోండి. ఇంట్లో నలుగురుంటే ఒక్కడు కూడా లోబడిపోతే దేవుని కన్నులకి కుటుంబం అంతా శ్రమలు అనుభవిస్తుంది, కష్టాలు అనుభవిస్తుంది, రోగాలు అనుభవిస్తుంది, దుఃఖం అనుభవిస్తుంది. ఎందుకంటే యోనా ఎక్కిన పడవ, యోనా ఒక్కడే బాధపడితే యోనా ఒక్కడే బాధపడలా, పడవలో ఎక్కిన 100 మంది బాధపడ్డారు. ఎవడి వల్ల? ఒక్క యోనా వల్ల. ఏంటయ్యా యోనా చేసిన పని అంటే దేవుని కన్నులకు అప్పగించుకోలేదు, దేవుని కన్నుల కిందకి రాలేదు, దేవుని యొక్క చిత్తం కిందకి రాలేదు, ఇష్టానుసారంగా బతుకుతే ఎట్ట కుదిరిద్దండి? ఈ రోజున ఎవరెవరైతే నీ కుటుంబంలో దేవుని కన్నులకు అప్పగించుకోలేదో వారు అప్పగించుకుందరుగాక. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అయ్యా, నా భర్త నీ కన్నులకు అప్పగించుకోలేకపోతున్నాడు, అయ్యా నా భర్త నీ కన్నులకు అప్పగించుకోలేడు, ఒక భార్యగా నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నా బిడ్డల ప్రభా నీ కన్నులకు అప్పగించుకోవట్లేదు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు, యోనాలాగా బ్రతుకుతున్నారయ్యా, నువ్వు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. మరి నా బిడ్డల ప్రభ నీ కన్నులకు అప్పగించుకోవాలని ఒక తల్లిదండ్రులకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకు కార్యము చేయడు? అలా కూర్చుంటే కార్యాలు జరుగుతాయా? నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు వెలుగెత్తి ప్రార్థించు, దేవుని కన్నులు నీ కుటుంబం మీద నిలబడి ఉండునుగాక, దేవుని కన్నులు నీ మీద నిలబడి ఉండునుగాక, మీ ఫ్యామిలీ అంతా, మీ కుటుంబం అంతా దేవుని కన్నుల క్రిందకు వచ్చునుగాక.
దేవుని కన్నుల క్రిందకి నీ అంతటగా నువ్వు రాపోతే చాలా శాపం పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నా గుండెల్ని భారం పెట్టి రాత్రి ఇక్కడికి నడిపించాడు. నువ్వు నశించిపోకూడదు, నీ బిడ్డలు నాశనం అయిపోకూడదు, నీ భర్త నాశనంలోనికి వెళ్ళకూడదు, నీ కుటుంబం అంతా నిత్య నరకాగ్నిలో కాలకూడదని నా ప్రభు ఇక్కడ నిలబెట్టాడు. ఈ రాత్రి నన్ను నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా, మీరందరూ నా ప్రభు కన్నుల కిందకు వచ్చేయాలి రాత్రి. తల్లి, రాకపోతే భయంకరమైన శిక్ష ఉంది, రాకపోతే భయంకరమైన నష్టం మనం పొందుతాం. అది అవసరమా? ఆ చేతులు కాలే కంటే ఏదో సామెత మీకే తెలుసు నాకంటే. ఏంటిదా సామెత చెబుతారా? ఏంటమ్మా ఆకులు చేతులు అంటారేంటి? సామెత చెప్పమంటే చెప్పండి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటో తెంగరోడు అన్నట్టుగా. అందుకే చేతులు కాలక ముందు మనందరం ప్రభు కన్నుల కిందకు వచ్చుదుము గాక. కాలిపోయిన తర్వాత ప్రభా ఇప్పుడు వచ్చేస్తా, లొంగిపోతా, బాప్తిజం తీసుకుని రక్షణ అక్కడ కుదరదు. అక్కడ దేవుడికి స్తోత్రం. సమయం ఉన్నప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఉన్నప్పుడే లొంగిపోవాలి, దేవునికి మహిమ. ఇప్పుడు కనుక ఈ వాక్యం విన్నా లొంగలేదనుకో, దేవుడు అంటాడు ఒక బొడ్డోని పంపించి చెప్పించాను, ఎందుకు లొంగలేదే సొప్పనత్తానంటే ఏం చేస్తావు? దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. దేవుడు గనక ఈ మెసేజ్ విన్నా నువ్వు లొంగలేదంటే, నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావంటే, ఈ మెసేజ్ ఈ వాక్యం విన్నా నువ్వు ఇలా తయారయ్యావని ఇంకా నిన్ను గేలు చేస్తాడు, ఇంకా నిన్ను భయంకరమైన శోధనలు కూడా నడిపిస్తాడు. నీ ఇష్టం. ఇక నువ్వు రక్షించబడాలని బోధ చేస్తున్నాను, నీ మంచి కోరి బోధ చేస్తున్నాను. నేను వచ్చేసి నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు, అకౌంట్లో పడిపోతాయి అని చెప్పొచ్చు నేను. కానీ నాది ఆ బోధ కాదు. మీరందరూ పరలోక రాజ్యం చేరాలి, మనందరం కలిసి ప్రభుతో ఆరాధన చేయాలి. నీ కుటుంబం అంతా, నా కుటుంబం అంతా కలిసి ఆ నిత్య రాజ్యములో సంతోషంతో గంతులు వేస్తూ ప్రభునామమును గణపరచాలి. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కనులకు మనంతట మనమే లొంగిపోతాం. ఇంట్లో వాళ్ళు, అయ్యా నా భర్త రాలేదా ఎక్కడికి, నా బిడ్డలు, వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. వచ్చిన దానివి ఫస్ట్ నువ్వు లొంగు, తర్వాత నీ కుటుంబంలో లొంగేటట్లుగా నువ్వు ప్రార్థన చేద్దు, కానీ ప్రభువు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కయ్యూనులాగా నీ జీవితం అవ్వకూడదు. ఆమేన్ చెప్పండి. అసలు అవ్వనే అవ్వకూడదు కయ్యూనులాగా. యోనాలాగా నీ జీవితం అవ్వకూడదు. ఆమేన్ చెప్పండి. ఇంకెవరిలాగా? గెహజీలాగా నీ జీవితం అవ్వకూడదు. ఆమేన్ చెప్పండి. మరి ఏం చేయాలంటే, దేవుని కనులు నీ మీద నుంచి, నీ మీద ఉండి నిన్ను నడిపించాలి. ఎక్కడ నడిపించాలంటే, ఆయన చిత్తానుసారమైన మార్గములో నువ్వు చేరవలసిన మార్గానికి నా ప్రభు నిన్ను చేరుస్తాడు. నువ్వు ఎక్కడికైతే చేరాలో అక్కడికి నా ప్రభు చేరుస్తాడు. ఆయన దృష్టి నీ మీద ఉంటే కార్యం జరిగిద్ది. ఇంకో విషయం చెప్పనా, ఆయన దృష్టి నీ మీద ఉంటే నీకు మంచి ఆలోచన ఇస్తాడు. ఆయన దృష్టి నీ మీద ఉంటే నీ వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి, నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి, నీ ఆరోగ్యం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. సమస్తము ఆశీర్వాదం కిందకు వచ్చేస్తుంది. ఎవరి దృష్టి ఉండాలి? దేవుని దృష్టి ఉండాలి. దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద నిలిపితే ఆ వ్యక్తి తొట్టిల్లకుండా సురక్షితంగా చేరవలసిన గమ్యానికి చేరతాడు. అంతేకాదు, దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద ఉంటే ఆ కుటుంబం కానీ, ఆ వ్యక్తి కానీ ఆశీర్వాదాన్ని పొందుతాడు. అండి, నేను వ్యాపారం పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, నాకేం తోచట్లేదు అయ్యగారు. చాలామంది నా దగ్గరకు వచ్చి చాలా రకాలుగా అడుగుతారు. మా పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు, ఏ కాలేజీలో చేర్చాలో అర్థం కావట్లేదు అయ్యగారు, అసలు ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు అయ్యగారు, అసలు ఈ సమస్యలు ఎలా పోతాయో నాకు అర్థం కావట్లేదు. అంటే అసలు దేవుని దృష్టి కిందకు నువ్వు రా, నీకు అర్థమవుతుంది సమస్తం కూడాను. అసలు దేవుని దృష్టి కిందకు వస్తే నీకు ఆలోచన చెప్తాడు కదా. దేవుని దృష్టి కిందకు వస్తే నీకు మంచి ఆలోచన చెప్పి నేను ఆశీర్వదించే ఆలోచన ప్రభు చెప్తాడు. వ్యాపారం పెట్టుకుంటే, ఇది పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఇది లేదంటే ఇది పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, పొద్దుగూకులు అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి చౌ పిండేసి, అయ్యగారి చౌ గొరికేసి, అయ్యగారిని చంపేసి, నువ్వేమో గుండ్రాయిలాగా చక్క కూర్చో, మేము చత్తను ఇవల్ల పొద్దుగూకలండి గిట్ట. ఇదే గోల. అవసరమైతే ఫోన్లు చేసేస్తాడు, ఫోన్లు ఎత్తకపోతే తెచ్చిలు మానేయటం. ఈడేం పాస్టర్ అమ్మా, ఈడేం పాస్టర్ని పట్టించుకోవట్లేదు అంటాం. ఎంతమందిని చూశానండి నేను. 13 సంవత్సరాల సేవా జీవితం నాది. చిన్న వయసులో మొత్తం చదివేశా, మొత్తం చూసేసా, అన్నీ తెలిసిపోయినాయి. ఎవడెవడ మైండ్ ఎలాగుంటుందో, ఎవరెవరి మైండ్ ఏ స్థితిలో ఉంటుందో, ఏ స్థితిలో నుంచి వస్తారో, అమ్మో ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా మరి మేము అన్నీ నేర్చుకోవాలి. లేకపోతే మీతో వర్కౌట్ అవ్వదు మా జీవితాలు. ఏంటి మరి మీ ముందు కూర్చొని ఇట్లా వాక్యం చెప్తున్నానంటే అందరి మైండ్లు తెలిసే కూర్చోవాలి ఇక్కడ.
ఎవరెవరితో ఎలా మాట్లాడితే మీకు నచ్చిద్దో అలా మాట్లాడాలి. కొంతమందికి ఇగిలిచ్చి మాట్లాడితే నచ్చిద్ది, కొంతమందికి ఇగిలిచ్చకుండా మాట్లాడాలి. ఏదైనా సావే. మరి ఏం చేస్తాం మరి? అది మేమన్నీ నేర్చుకుని ఇక్కడ కూర్చున్నాం. అందుకే పాత్రలం అయ్యాం. మీరందుకే అక్కడ కుర్చీలో కూర్చొని వింటున్నారు. మేమన్నీ చదివేశాం. అందరం మేము మనుషుల మైండ్లు చదివేశాం, విశ్వాసుల మైండ్లు చదివేశాం కాబట్టి ఈ స్థాయిలోకి ప్రభు తీసుకొచ్చి నువ్వు భరించరని ఇట్ట పడేశాడు అంతే. దేవునికి మహిమ కలుగునగాక. నీవు గనక దేవుని దృష్టి కిందకు వస్తే నీకు మంచి ఆలోచన చెప్తాడు. నువ్వేం చేస్తే ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలను నువ్వు ఎలా పెంచితే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకుంటే నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. ఎలా తెలిసిద్ది? దేవుని దృష్టి క్రిందకు నువ్వు వస్తే తెలిసిద్ది. దేవుని దృష్టి నీ మీద ఉంటే తెలిసిద్ది. చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. భార్యాభర్తల మీద సమాధానం ఉండట్లేదు, సఖ్యత ఉండట్లేదు. తల్లిదండ్రుల దగ్గర లేదంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర సఖ్యత సమాధానం లేక గొడవలు, రచ్చ రభస కుటుంబాల్లో. ఒక్క చిన్న వాటికి కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలు విడిపోయి, కుటుంబాలు చెట్టుకొకటి పుట్టకొకటి అయిపోయి, సంసారాలు నాశనం అయిపోయి, కుటుంబము అగాధ పాతాళములకు త్రొక్కబడుతున్న సందర్భాలు నేను బోలెడని చూస్తున్నాను. ఎందుకు అని ఆరా తీస్తే ఈ రాత్రి నాకు అర్థమైంది ఏంటంటే దేవుని దృష్టి ఆ కుటుంబం మీద లేదు. ఏమండి, దేవుని దృష్టి మన కుటుంబం ఆశీర్వదించబడిద్ది, దేవుని దృష్టి మన కుటుంబం దీవించబడిద్ది. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని నన్ను అడిగితే ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు కీర్తన గ్రంథంలో, నీ దృష్టి నా మీద ఉంచి నువ్వు ఆలోచన చెప్తున్నావు. దేవుడు ఏ ఆలోచన చెప్పినా అది బెనిఫిట్ అయ్యిద్ది కానీ, అది రెండంతుల దీవెన అయ్యిద్ది కానీ అది శాపం అవ్వదు. నాకు తెలిసినంత మటుకి దేవుడు ఒక ఆలోచన ఇస్తే నువ్వు మనుషుల ఆలోచన తీసుకున్నావా పడిపోతావు. మనుషుల ఆలోచన తీసుకున్నావా పడిపోతావు, మనుషుల సలహాలు తీసుకున్నావా పడిపోతావు. నువ్వు గెలవు, విజయం రాదు నీకు. ఎవడి సలహాలు ఎవరి ఆలోచనలు వద్దు. దేవుని దృష్టి కిందకి రాత్రి వచ్చాయి, దేవుడే నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని ఆలోచన నీకు వచ్చేస్తుంది. ఏంటి, నేను ఎలా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, నా భర్తతో నేను ఎలా మాట్లాడగలగాలి, నా భార్యని నేను ఎలా డీల్ చేయగలగాలి, నా కుటుంబాన్ని నా సంసారాన్ని ఎలా తీర్చిదిద్దుకోగలగాలి, ఇవన్నీ నీకు తెలియాలి. ఆశీర్వాదంగా నీ కుటుంబం ఉండాలంటే దేవుని దృష్టి లేనివాడు శాపం పొందుతాడు. దేవుని దృష్టి లేనివాడు శాపంలోనికి వెళ్ళిపోతాడు, కీడులోనికి వెళ్ళిపోతాడు. దేవుని దృష్టి కలిగిన వాడు మంచి ఆలోచన కలిగి శుభప్రదమైన విజయ పదాల మీద నడుస్తారు. ఇక ఓటమి ఉండదు మన జీవితాల్లో. దేవునికి మహిమ కలుగునగాక. ఓటమి రుచి ఎరగం మన జీవితాల్లో. మనము దేవుని కనుదృష్టి కిందకు వచ్చేయాలి. యేసయ్యా, నా అంతట నేనే ఈ రాత్రి నీ కనుదృష్టి కిందకు రాబోతున్నాను. నీవు గనక నా మీద కన్ను వేస్తే నేను ఏమైపోతానో ఈ రాత్రి నాకు అర్థమవుతుందా? నీ అంతటికి నువ్వే ఎన్ని ఉన్నా వదిలిపడేసి, నీ అంతటికి నువ్వే దేవుని సన్నిధిలోనికి వచ్చేసేసి దేవుని కనుదృష్టి కిందకు వచ్చేసి. ఇంతకు దేవుని కనుదృష్టి ఎక్కడ దొరికిద్ది మెయిన్గా అంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి మాట. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. అసలు దేవుని సన్నిధి 24 గంటలు ఎక్కడ ఉంటుంది? ద్వితీయోపదేశకాండం 11-12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుకోవటానికి వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజాలమును తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, ఆయన కన్నులను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును. యెహోవా కన్నులు ఒక దేశం మీద ఉన్నాయంట. ఆ దేశం పేరు ఏంటంటే బైబిల్ ఇలా సెలవిస్తుంది, యెరూషలేము. చెప్పండి, ఏంటిదండి అది? యెరూషలేము. ఇంకో మనం కొంచెం దాన్ని ఆత్మీయంగా తీసుకెళ్తే సంఘము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని కన్నులు ఎక్కడుంటాయండి? సంఘము మీద. ఎప్పుడెప్పుడు ఉంటాయండి? 3ంటికి రావే, 3ంటికి దేవుడు చూస్తాడంట. అక్కడ ఏంటి చూసేది? భాగవతమా?
3ంటికి కాదు, 7ంటికి వెళ్ళినా, అర్ధరాత్రి 12ంటికి వెళ్ళినా దేవుని కనులు మందిరం మీద ఉంటూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరాంతము మొదలుకొని సంవత్సరాంతం వరకు, సంవత్సరం మొట్టమొదటి మొదలుకొని సంవత్సరం ఎండింగ్ వరకు కూడా 24 గంటలు ప్రతి నిమిషం మందిరం మీద ఆయన కన్నులు చూచుచున్నాయి. మరి ఇప్పుడు నువ్వు దేవుని దృష్టికి ఎందుకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మానేసి ఇంట్లో కూర్చోవాలి, చర్చిలకు వెళ్ళకుండా పంచంలకు వెళ్ళాలి, ఆదివారాలు పనులకి వెళ్ళాలి, అంతేనా? నేను చెప్తుంది నిజమేనా? ఏమండి? ఏంటో మరి విడ్డూరం ఏంటంటే అసలు నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందండి కొంతమందిని చూస్తే. వీళ్ళకి రాక ఫంక్షన్లు ఎందుకు ఆదివారాలు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. మిగతా రోజులు వీళ్ళకి కనపడవా? ఆ ఉద్యోగాల వాళ్ళు కూడా ఆదివారాలు సెలవు ఇట్లా, మా చర్చిలో బోల్డ్ మంది తన్నుకు చేస్తున్నారు. ఆదివారాలు సెలవు ఇట్లేదు అయ్యగారు, ఆదివారం సెలవు పెడితే కట్టంట ఎంత? 1000, అమ్మో, లేదంటే 500. ఏమమ్మా 1000 రూపాయలు 500 పోతే హాస్పిటల్కి 30-40 వేలు పెట్టాలి, అవసరమా? పోతే పోయిన ఆదివారం కట్ చేసుకున్నాడు. తెగించి ముందుకు రా, యేసు రక్తమే జయం. తెగించి ముందుకు రావాల్సింది, ఏమి చేయలేము ఇక దేవుని కోసం. నేను దేవుని కనుల కిందకి వెళ్ళిపోవాలి, దేవుని కనులు నన్ను చూడాలంటే నువ్వు వారం మందిరానికి మరి ఎత్తాలి. చెప్పినోడు చెప్పినట్టు ఉన్నాడు, బాక్సులు బద్దలైపోతున్నాయి, ఎవడూ రావట్లేదు. ఏమమ్మా ఆదివారం సుబ్బమ్మ రాలేదంటేనే, ఆ సుబ్బమ్మయ్య మా సొంత వాళ్ళ వెళ్ళానండి. ఎక్కడికి? సొంత వాళ్ళ? అద్దోళ్ళు అయితే వెళ్ళేదాన్ని కాదు, సొంత వాళ్ళు అయ్యాళ్ళు. అయ్యో, అవన్నీ దుష్టుడు కలిగిస్తున్నటువంటి ఆటంకాలు తెలుసా నీ జీవితంలో? నీ దేవుని కనుదృష్టి కిందకి వెళ్లకుండా, దేవుని కనులు నీ మీద పడకుండా వాడు చేస్తున్న ప్లాన్లు అవన్నీ మీరు గమనించండి. మా జీవితాల్లో మేము ఎన్నో ఆత్మసత్యాలు నేర్చుకున్నాం. ఏదీ శాశ్వతం కాదని మాకు అర్థమైంది. చివరికి దేవుడే శాశ్వతం అని ఎరిగాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరూ శాశ్వతం కాదు. నాన్న వాళ్ళు కానీ, తోబుట్టువులు కానీ, తోడబుట్టువులు కానీ, ఎవడు శాశ్వతం కాదు. రేపటి రోజున ఏదైనా సరే ఎవడు వచ్చి నిలబడ్డ ప్రియదైవచనమా ఏదో మాట్లాడతారు. కానీ మా జీవితం అది రుచి ఎరిగాం, మనుషుల యొక్క జ్ఞానాన్ని మేము రుచి ఎరిగాం, మనుషుల యొక్క పద్ధతిని రుచి ఎరిగాం. ఏది శాశ్వతం, ఎవరు శాశ్వతం, ఎవరు నిలకడగా ఉంటారు, ఎవరి ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలబడతాయి, ఎవరు కనుదృష్టి మా మీద నిలబడుతుంది, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, దుఃఖములో, సలయేరుల్లో, ఉప్పెనలో, ఉపద్రవములో ఎవరు మమ్మల్ని ఆదరిస్తారని ఆరాధిస్తే ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అని తేలింది. అందుకే ఆదివారం ఎవడు ఏది పెట్టుకున్నా మేము ఆయన కన్ను కిందకి మేము వెళ్ళిపోవాలి. వామ్మో, ఈ ఆదివారం దేవుని కన్నులు నన్ను చూడకపోతే ఏమన్నా ఉందా ఇంకా సీను? అసలు దేవుని కన్నుల కిందకి వెళ్ళిపోయి ఆయన కన్నులకు మనం కనపడాలిగా. నిత్యమైన మందిరములు ఆయన కన్నులు అక్కడ ఉంటాయట. 24 గంటల దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేశం అనగా ఆ యెరూషలేము దేశం మీద, లేదంటే ఆ సంఘం మీద దేవుని కన్నులు నిలబడుతున్నాయి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఒకటే, దేవుని కన్నులు మందిరం మీద ఉంటాయా, ఎక్కడ ఉండవా? బైబిల్లో చూపించినా అని వచ్చిన రెఫరెన్స్ ఉన్నాయి. దేవుని కన్నుల విశ్వమంతటా ఉంది అన్న మాట కూడా ఉంది బైబిల్లో. నేను ఒక మాట చెప్తాను విను. దేవుని కన్నుల కిందకు నువ్వు వస్తే బాగుంటుంది, దేవుడు నీ మీద కన్నేస్తేనే మరి చాలా ఇబ్బంది అయిపోద్ది అంటున్నాను నేను. దేవుని కన్నులు మందిరంలో ఉన్నాయి కాబట్టి ఏమి మాట్లాడకుండా వారం తెగించేసేసి ప్రతి పని ఏదున్నా సరే ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. ఏదున్నా, ఏ బాధ ఉన్నా, ఏ రుద్బుధ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా, ఏదున్నా సరే దేవుని సన్నిధిలో గడపాలి. కొంతమంది విజయవాడలో బిడ్డలు అలానే సమర్పించుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డల వైపు ఆయన ఆకర్షించబడాలని, ఆయనని అనేక మంది ఆకర్షించాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయన అనేక మందిని ఆకర్షించాలి, బిడ్డలు కూడా అనేక మంది ఆయన్ని ఆకర్షించాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకటే చెప్తున్నాను, దేవుని కన్నులు ఉన్న స్థలం ఏంటిదండి? అది యెరూషలేము, అదే సంఘము. ఆ సంఘము ఎప్పుడు ఎట్లా ఆదివారము ఆ సంఘానికి వెళ్ళవలసిన బాధ్యత నీ మీద ఎంతగానో ఉన్నది ప్రియదైవజనమా. సంఘానికి మానేసి, సంఘానికి వెళ్లకుండా సాకులు చెప్పుకుంటా, రోగం అంటూ, బాధ అంటూ, సమస్య అంటూ, ఇబ్బంది అంటూ, లేదంటే ఇక నానా రకములమైనటువంటి మరి ఏదో కన్విన్స్ చేసుకుంటే ఏదో గడిపేస్తున్నావు కాలచక్రం. వారం మందిరానికి వెళ్తున్నావా? ఎంత బాధ అయినా, ఎంత కష్టమైన, ఎంత రోగమైన, ఎంత నొప్పైనా, ఎంత బలహీనత అయినా, ఎంత ఉప్పినైనా మందిరానికి వెళ్ళగలుగుతున్నావా? సాకులు చెప్పకుండా మందిరానికి వెళ్ళగలుగుతున్నావా? దేవుని కనుల క్రిందకి వెళ్ళగలుగుతున్నావా? లేదంటే దేవుని కనులే నీ మీద చూడాల్సి వచ్చింది. నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడే చూశాడు అనుకో. దేవుడు ఆల్రెడీ చూస్తున్నాడు. ఈ రాత్రి నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రాత్రి నువ్వు దేవుని కన్నుల కిందకి రావచ్చు. దేవుని కన్నుల కిందకి నీ అంతటి నువ్వు సమర్పించుకోవచ్చు.
ఒక పాట కూడా ఉంది, అది ఏదో పాట ఉంది, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అబ్బాయి దొరికిందిరా గొట్టిగా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట, చెప్పాలి, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. తలంపులు తాపనయువన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు, నా తలంపులు తాపనయు అంతా బాగుగా ఎరిగి ఉన్నావు, నడచినను పండుకున్నాను, చెప్పాలి, నడచినను పండుకున్నాను, అయ్యా నీవు చూచి ఉన్నావు, అయ్యా నీవు చూచి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. చేతులు గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రభు. ఆయన ఎవరంటండి? మనం చూసేవాడంట. ఎలా చూడాలి ఆయన? నిన్ను కోపంగానా, లేదంటే సానుభూతిగానా, లేదంటే ఎట్లా చూడాలి చెప్పండి, మీరే చెప్పండి. కోపంగా చూసాడంటే భస్మం అయిపోతావు. అందుకే ప్రేమగా చూడాలంటే వారం వారం చక్కగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి మీ పనులు మీరు చేసుకోండి. దేవుని కన్నులు నిత్యము నిలబడే చోటికి మనం వెళ్తే ఆయన కన్నుల క్రిందకి మనం వెళ్ళినట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక్క వారం దేవుని మందిరం మానాలంటే, ఒక్క వారం దేవుని మందిరం, ఒక్క దినం దేవుని మందిరములు మానాలంటే ఎంతో పెద్ద క్రిమినల్ చేసినట్టుగా, పెద్ద హత్య చేసినట్టుగా ఫీల్ అయిపోవాలి మనం. ఆ భక్తి చేయాలి. వామ్మో ఈ రోజు మందిరం మానేశానంటే నీ ఎంత పాపిని, అంత దౌర్భాగ్యని అన్న ఫీల్లోకి వచ్చేయాల, నిద్ర పట్టకుండా అయిపోవాలి. అంతేగాని చక్కగా ఏంటమో ఒక ఆమె 4 వారాలు మానేసి ఎంత హ్యాపీగా తింటుందో, వామ్మో ఏమకేమొచ్చింది 4 వారాలు నెలంతా చర్చి మానేసి అంత చక్కగా ఎట్ట తింటున్నావమ్మా అంటే అదంతే మీకు తెలియదులే అంటుంది. అది తెలుసుకోవడానికి కూడా మనకి భయంకరం. దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, ఆదివారం ఇతరితరుల పనులు పెట్టుకుని ఇతరితర స్థలాల్లోకి వెళ్ళిపోయి ఇతరితర స్థలాల్లో ఉంటే నిజంగా ఒక క్రైస్తవుడుగా నీ రక్తం ఉడకాలి ప్రియ దైవజనమా. దేవుని కన్నులు ఈ పూట నేను దేవుని కన్నులకి దూరం అయిపోయాను, దేవుని కన్నుల కిందకి చారలేకపోయాను. వామ్మో దేవుడే గనక నన్ను చూస్తే నేను ఏమైపోవాలి, దేవుడే గనక నా తప్పును పట్టుకుని నేను ఏమైపోవాలి. కయ్యూను చూసిన దేవుడు, అలానే గెహజీని చూసిన దేవుడు, అలానే యోనాను చూసిన దేవుడు, వాళ్ళని ప్రభు చూశాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకున్నారు? దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు తప్పించుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మయ్య యోనా అనుకుంటున్నాడు ఆయన కనుదృష్టి నుంచి వచ్చేసారు వాళ్ళ బాబు, దేవునికి స్తోత్రం అనుకుంటున్నాడు. ఆయన కనుదృష్టి నుంచి వచ్చేసాము అనుకుంటున్నాడు యోనా. ఈయనేమనుకున్నాడు గ్యాసి, అమ్మయ్య మా దైవజనుడు చూడలేదు, నేను బాగా సంపాదించేసుకుని దాసేసుకున్నాను అనుకున్నాడు ఈయన. ఇంకెవరు? ఈ కయ్యూని ఏమనుకున్నాడు, అమ్మయ్య తమ్ముడిని చంపేసి బందగడ్డలో పాతి పెట్టేశాను, ఎవ్వడు చూడలేదు అనుకుంటున్నాడు ఆయన. చూసినోడు ఒకడు ఉన్నాడు.
చూసినోడు వచ్చి ఒకానొక సమయం నిన్ను అడుగుతాడు, హలో నువ్వు తత్త తత్త తిత్తి తిత్తి అంటే అయిపోద్ది ఇక సీన్ ఇక్కడే. అర్థమైందా? మాటలు తడబడి వచ్చేస్తాయి అప్పుడు. అందుకే ఆయన చూశాడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఏ శాపము నీ మీదకి రావద్దు. ఆమేన్ చెప్పండి. ఏ కీడు నీ మీదకి రావద్దు. నీ కుటుంబం మీద ఏ ఉప్పెనలు చెలరేగకూడదు. నీ కుటుంబం మీద ఏ యొక్క ఉపద్రవం రావద్దు. మనందరము దేవుని కనుదృష్టి కిందకి రావాలి. మనందరం దేవుని కనుదృష్టికి అప్పగించుకోవాలి. ఏం జరుగుతాయండి? మొదటిగా మనం దేవుని కనుదృష్టికి అప్పగించుకుంటే మనం చేరవలసిన మార్గానికి చేరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేరవలసిన మార్గానికి చేరిపోతావు యేసు నామములో. దేవుని కనుదృష్టికి మనం అప్పగించుకుంటే రెండవ కార్యం ఏంటి? ఆలోచన చెప్పి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏమండి, మనుషుల ఆలోచన తీసుకుంటే వ్యాపారం క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనుషులు ఆలోచన తీసుకుని పెళ్లి చేస్తే ఆ సంబంధం ఉండొచ్చు, ఓడొచ్చు. మనుషులు ఆలోచన తీసుకుని ఏదైనా ఇల్లు కడితే ఆ ఇల్లు ఉండొచ్చు, కూలిపోవచ్చు. మనుషులు ఆలోచన తీసుకుని ఏది చేసినా అది తాత్కాలికమే కానీ అది గ్యారెంటీ ఇవ్వలేము. కానీ దేవుని ఆలోచన తీసుకొని, దైవజనుని ఆలోచన తీసుకొని చేసిన ప్రతిది కూడా నీ కుటుంబంలో నూరంతుల ఫలము, నువ్వు నూరంతుల పంట కోస్తావు. కాబట్టి దేవుని ఆలోచన ఏం చెప్తాయంట? ఆయన కన్నులు చెప్తాయంట. అందుకే నేను చెప్తున్నాను, దేవుని యొక్క కన్నుల క్రింద ఒక చక్కని ఆశీర్వాదముతో కూడిన ఆలోచన ఉంది. చాలామంది కుటుంబాల్లో కుటుంబం కట్టుకోలేక, జీవితాన్ని లీడ్ చేయలేక, వ్యాపారాలు చేసుకోలేక, ఎలాగో అసలు ఆలోచన లేకుండా చాలామంది ఇక్కడ కూర్చున్నారు. మీకు మంచి ఆలోచన ప్రభు చెప్పబోతున్నాడు. నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాడు. ఇప్పుడైతే చెప్తారు ఆమెను. ఈ ఆశీర్వాదాలకి వదలవి, జబ్బు వదలవు మనకి. ఇవ్వు తీసుకుంటాను, ఇయ్యా నువ్వు పెట్టు, తింటా ఎంత తింటావు అమ్మ, పొట్ట బాగలట్లేదు, ఈ పొద్దాహలు ఇమ్మని అంటున్నావు. బలేదానిలాగా ఉన్నావు. ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు, ఇక తీసుకోవటం ఆయన దగ్గర. ఆయనకి ఏదన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయనకి ఏమి కావాలండి? ఆయనకి ఏమి కోరుకోడు అన్నాడు. ఏమి కోరుకోడు, నువ్వు మాత్రం కోరుకుంటావు అన్నీ. ఏది కావాలంటే అది, నాకు ఇది కావాలి, నువ్వు చేయకపోతే నేను ఇది మాట్లాడినంటుంది ఒక దేవునితో, మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అసలు దేవునికి నువ్వు టార్గెట్ పెట్టడం ఏంటి? నువ్వు ఆజ్ఞాపించడం ఏంటి అమ్మా? ఆయనకి నువ్వు ఆజ్ఞాపించడం ఏంటి? అసలు ఎంత ధైర్యంగా నువ్వు ఎట్లా ఆజ్ఞాపిస్తున్నావు దేవునికి? ఒక ఆమె 7 వారాలే వచ్చింది, 7 వారాలు తెత్తి లేకపో అంటది దేవుణ్ణి. ఆమె ఏంటి తీసేది? రోగం అంట. మళ్ళీ తీయపోతే మానేస్తుంది. ఇక ఏం చేశాడమ్మా దేవుడు? ఏం దేవుడమ్మా? 7 వారాలు రమ్మన్నాడు అని మా మీద పడి ఎడుతారు. నీకు విశ్వాసం ఉండి నువ్వు వచ్చి దేవుడిని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు ఒక విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? క్రైస్తవులంటేనే విశ్వాసఘాతకులు. క్రైస్తవులంటేనే విశ్వాసం మీద నడవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అక్కడ పరిస్థితులు నీకు సహకరించకపోయినా నీ విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. మరి ఇంకెందుకు మరి క్రైస్తవులుగా ఉండి, ఆత్మీయులుగా ఉండి? అబ్రహాము గారు నిరీక్షణ లేకయే అక్కడ విశ్వాసంతో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. అక్కడ ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారం లేదు. అక్కడ జరిగిద్ది అన్నటువంటి అక్కడ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆమెమో ముసలావిడి, 100 సంవత్సరాలు, 99వ సంవత్సరం, 100 సంవత్సరాలు గర్భసంచి ఉడికిపోయి, గర్భసంచి ఫెయిల్ అయిపోయి, గర్భసంచి లేదు. అసలు ఆ సమయంలో దేవుడు పిల్లల్ని ఇస్తానంటే ఎవడు నమ్ముతాడండి? కానీ అబ్రహాము నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు క్రైస్తవుడి జీవితం అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా క్రైస్తవుడి జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. క్రైస్తవుడు అంటే గుడ్డిగా నమ్మేయాలి. నమ్మితేనే దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. అర్థమైందా? మనుషులకి, శాస్త్రజ్ఞులకి అర్థం కాని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుని కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో, దేవుని కనుదృష్టి కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని కనుదృష్టి ఎవరి మీదైతే వేసారో వాళ్ళు శాపంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన కనుదృష్టి వెయ్యాలా? కనుదృష్టిలోకి రావాలా? ఏమమ్మో కుర్చీలో వాళ్ళు ఎక్కడైనా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు ఎక్కడే కాదండి, ఎక్కడ సభలు పెట్టిన కుర్చీలో వాళ్ళు మరి బొమ్మల్లాగా కూర్చుంటారేమో, నన్ను క్షమించండి. కదలే మెదలు. మా ఊర్లో పెద్ద పెద్ద ఏంటిదమ్మా బట్టల షాపులు ఉంటాయి. ఆ బట్టల షాపులు బొమ్మల్లాగా ఉంటారు. మా చర్చిల్లో కూడా అంటే కుర్చీలో కూర్చుని అసలు మాట్లాడరు. దేవునికి స్తోత్రం. ఏమన్నా కుర్చీలో వాళ్ళు ఉంటే చేతులు చూపించండి. అమ్మో, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్స్ అమ్మ సిస్టర్లు, బ్రదర్లు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి కుర్చీలో వాళ్ళందరూ మెలుకుతున్నాను, నిద్రపోలేదని నేను అనుకుంటున్నాను. ఇందాక నిద్రపోతున్నారు అనుకుంటున్నాను. నేను కనపడట్లేదు. అక్కడ ఒక లైట్ పెట్టిపోయారమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరందరూ ఆయన కన్ను నీ మీద వెయ్యాలా? నువ్వే ఆయన కన్ను కిందకు వస్తావా?
మీరు ఆగండి అయ్యా, కూర్చోవాళ్ళు చెప్పండి. నువ్వు చెబుతావు ఏందయ్యా? ఏమ్మా? ఆయనకి ఎందుకంటే కాదమ్మా. అయ్యో బాబు, వీళ్ళకి అర్థం కాలేదట్టింది. మళ్ళీ కూర్చో అమ్మా. ఇప్పుడు ఆయన కన్ను నీ మీద వెయ్యాలా, నువ్వే ఆయన కన్ను కిందకు వస్తావా? అది దేవునికి స్తోత్రం కలుగునగా. బ్రదర్ మంచి చెప్పారు, అటు చెప్పాలి. ఆయన మీద పడతాం వచ్చి ఆయన కిందకు వస్తామని కాదు, కన్నుల కిందకు వచ్చేయాలి. మన దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని కన్నుల కిందకు నువ్వు వస్తే ఏంటిది ఆశీర్వాదం? దేవుని కన్నే నీ మీదకి వస్తే శాపం. అయితే ఒక ఆమె అంది, చూచుచున్న కన్నులు కలిగిన వాడా అంది ఒక ఆమె. దేవునికి అబ్బా, ఎంత చక్కని మాట అండి అది. ఎవరండి ఆమె? హాగరమ్మ. హాగరు మంచి పేరు పెట్టింది ప్రభుకి. చూచుచున్న కన్నులు కలిగిన వాడు. అసలు తిరుగులేని పేరు అది. అసలు చూసారండి, అది చూచుచున్న కన్నులు కలిగిన వాడు అంటే అర్థం. ఎల్రోయ్ అంటే చూచుచున్న కన్నులు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చూచాడంటే దేవుడు, ఆవిడ ఎక్కడ మాట్లాడింది? బేర్షబా అరణ్యములో చంటి పిల్లాడిని వేసుకొని తిండి లేక నీళ్ళ లేక అరణ్యములు అలమటించిపోయి బిడ్డడు కొంతసేపు అయితే చనిపోతాడు. ఆ బిడ్డను నా చెట్టు దగ్గర వేసేసి దూరం కొంటి బోరు ఏడుస్తుంది. ప్రభువా, నా బిడ్డడు చనిపోతాడయ్యా, పసికందయ్యా, నీళ్లు లేవు, ఆహారం లేదు. అబ్రహాము గారు పెట్టినటువంటి ఆహారము, అబ్రహాము పెట్టినటువంటి ఆ నీళ్ళ తిత్తి అయిపోయింది. ఏంటి పరిస్థితి? ఆ బేర్షబా అరణ్యములో, అరణ్య మార్గములో, ఆ ఎండల వేళలో, ఆ భయంకరమైన నీళ్లు దొరకని, ఆహారం దొరకని ఏరియాలో పడి ఆ బిడ్డను దూరంగా వేసి, నేను ఇక ఖచ్చితంగా నా పసిబిడ్డ చావునే చూస్తానని గ్యారెంటీగా అనుకొని ఏడుస్తా ఉండి ప్రార్థన చేస్తుంటే దేవదూతగా ప్రభు దిగి వచ్చి ఆమెను బలపరిచాడు. ఆమె కన్నులు తెరిచి అక్కడ నీటి ఊటని ఆయన ఉబ్బికింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమె అప్పుడు అంది, చూచుచున్న కన్నులు కలిగిన వాడా అని. అంటే ఈ హాగరమ్మ అరణ్యములో ఎవరి కన్నుల కిందకు వచ్చింది? నా ప్రభు కన్నుల కిందకు వచ్చేసింది. ప్రభువా, నువ్వు చూచుచున్నావు నాయనా నన్ను. అనుకోకుండానే హాగరమ్మ ఆయన కన్నుల క్రిందకు రావటం. నువ్వు చూచుచున్నవాడవు. నేను అబ్రహాము ఇంట నుంచి బయటకు వచ్చిన తోడనే దేవుని కన్నుల క్రిందకి హాగరమ్మ వచ్చేసింది. ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తుందంటే ఆయన కన్నుల కిందకు వచ్చేసినట్టే. ఆ బిడ్డను అక్కడ పడేసి బోరు నేర్చి ప్రార్థన చేసేస్తుంది. ఇక్కడ నువ్వు చూడయ్యా, అయ్యా నువ్వు చూడయ్యా, అయ్యా నువ్వు చూడయ్యా అని కన్నుల కిందకు వచ్చేస్తున్నాం. చూచుచున్న కన్నులు కలిగిన వాడు. అరణ్యం అంటే అర్థం ఏంటి? సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, రోగాలు, అప్పులు, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఇవన్నీ ఒక అరణ్యంతో సమానం. ఈ పూట అరణ్యము లాంటి నీ జీవితము సుఖ సౌఖ్యముగా, అరణ్యము లాంటి నీ జీవితము ఆనంద వర్షాలతో నింపబడాలంటే, అరణ్యము లాంటి నీ జీవితము సుఖ సౌఖ్యాలతో నింపబడాలంటే, మారావంటి నీ జీవితము మధురంగా మారాలంటే, హాగరమ్మ చూచుచున్న దేవుని కన్నుల క్రిందకు వచ్చినట్లుగా ఈ రాత్రి నేను ఆయన కన్నుల క్రిందకు వచ్చదముగాక. ఆయన కన్నుల కిందకు వస్తే ఏమైద్దమ్మా? నీటి ఊట దొరికిద్ది మనకు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం పొందుతాం. దేవునికి స్తోత్రం. చనిపోయిన పసికందు ఆ నీళ్లు దాగి బతికాడు. ఏమండి, నేను నిశ్చయముగా చెప్తున్నాను, నీవు నాశనం అవ్వగాని నీ శత్రువు నాశనం అవ్వబోతున్నాడు. నా దేవుడు నిన్ను నాశనం చేసేవాడు కాదు. నువ్వు ఒక్కసారి నా మాట విను. ఒక్కసారి ఆయన కన్నుల కింద నువ్వంతట నువ్వే వచ్చి ఎడారి వంటి నీ జీవితాన్ని సెలయేర్లు వంటి జీవితముగా మార్చేస్తాడు. నీటి చుక్కే దొరకని, ఆశీర్వాదమే దొరకని, మనుషుల సహాయమే దొరకని నీ జీవితాన్ని అన్ని రకములుగా అనుకూలముగా మార్చేసి ఆశీర్వదించేస్తాడు. ఖచ్చితంగా ఇది ప్రాపసీ, నేను ప్రవచిస్తున్నాను నీ పట్ల. ఎడారి లాంటి జీవితాన్ని దేవుడు, అరణ్యము లాంటి జీవితాన్ని దేవుడు ఆనందముగా, సంతోషముగా, కేరింతలతో నింపే బాధ్యత నా ప్రభుది. నీదే బాధ్యత. ఆయన చూచుచున్న కన్నులు కలిగిన వాడు కాబట్టి కన్నుల కిందకి రావటం నీ బాధ్యత. నన్ను చూడయ్యా అని అడగాలి నువ్వు. నన్ను చూడు, నా బిడ్డలను చూడు, నా భర్తను చూడు, నా కుటుంబాన్ని చూడు. నీ కన్ను దృష్టి కింద మేము ఎప్పుడూ ఉండాలి. అర్థమైందా? దొంగలు ఏం చేస్తారో తెలుసు? దొంగలు ప్రార్థన చేయరు. దొంగలు ఏమంటారంటే, ఆయన మమ్మల్ని చూడక్కర్లేదు, ఆయన మాతో రాను అక్కర్లేదు. ఇజ్రాయేల్ ప్రజలు అన్నారు కదండి ఒక దగ్గర, వామ్మో ఆయన మా హుద్దయ్య అన్నారు. కానీ మోషే గారు ఆయన పాదాల మీద పడిపోయి, నీ సన్నిధి రాందే మేము వెళ్ళమయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. ఈ ప్రజలు తినేసి, మన్నా తినేసి, పేకల దాకా తినేసి కూర్చున్నారు.
పీకల దాకా తినేసి కూర్చొని వామ్మో ఆయన వద్దు, ఆయన ఓ పద్దాకలు అదంటాడు ఇదంటాడు, మేఘం బయలుదేరుతుందంటాడు, లెగిసిపోవాలంటాడు, సగంలోనే తిండి మిమ్మల్ని సంపూర్ణంగా తిన్నివ్వకుండా మధ్యలో లేపేస్తాడు, మాకు ఆయన వద్దు బాబు అని దండాలు పెట్టేస్తున్నారు. మోషే ఒక్కడే పోరాడాడు, నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు నాతో రావాలి, నీ కన్నులు మాతో రావాలని చెప్పేసి. ఒకటి చెప్తున్నాను, దేవుని కన్నులు మనతో ఉన్నంతసేపు, దేవుని కన్నులు మనపై ఉన్నంతసేపు, దేవుని కన్నుల కింద మనం ఉన్నంతసేపు ఖచ్చితంగా మనము సురక్షితమైన మార్గంలో వెళ్తాం. అర్థమైందా? నువ్వు వెళ్ళే మార్గం అంతా కూడా ఒకవేళ ముళ్ళ తుప్పలు, ముళ్ళరాళ్ళు, ఒకవేళ మరి ఏంటమ్మా నాశనకరమైన జంతువులని నాశనం చేసే జంతువులు ఉన్నా ఆయన కన్నుల క్రిందను ఉండి వెళితే గనక ఆ మెట్టగానున్న స్థలాలను దేవుడు సరాలము చెయ్యగలడు. నా పరిచర్య మీరు వింటున్నారా? నాకు 12వ సంవత్సరం అప్పుడు నా పరిచర్య మొదలు పెడితే ఇప్పటికి 23 సంవత్సరాలు. చూడండి మరి. అప్పటి నుంచి దేవుని కన్నుల క్రింద ఉండి ఈ పరిచర్య వెళుతుంది కాబట్టి ఇలా ఆశీర్వదించబడింది ఈ రోజుకి. అది దేవుని కన్నుల కింద లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, నేను ఎప్పటికప్పుడు ఆగిపోయేవాడిని. కానీ ఆగిపోకుండా దేవుడు నన్ను ప్రేమించి నన్ను నడిపిస్తున్నాడంటే, అనేక ప్రాంతములు మీ వద్దకు నన్ను నడిపిస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుని కన్నుల కింద ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతములు అడుగు పెట్టగలుగుతున్నాను. అది నేను నమ్ముచున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఇక్కడికి నేను రాగలిగానంటే నా దేవుని కన్నులు ఇక్కడికి తీసుకొచ్చాయి కాబట్టి మీరందరూ నా దేవుని కన్నుల కిందకి రావాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి హాగరమ్మ దేవుని కన్నుల క్రిందకు వచ్చినట్లుగా ఈరోజు మనందరం ఏం చేయాలి? కయ్యూన్లాగా శాఖలు పడాలి, కయ్యూన్లాగా డ్యాన్సులు వేయాలి, కయ్యూన్లాగా. హాగరమ్మ దేవుని కన్నుల కిందకు వచ్చినట్టుగా మనందరం దేవుని కన్నుల కిందకు వచ్చుదుము గాక. ఇంకొక మాట చెప్తాను, మీ అందరికి నిద్ర అవుతుంది అనుకుంటా, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు 38 సంవత్సరాలుగా. ఏమంటే ఒక మాట వినండి నా మాట. బెతెస్దా, మీరు బైబిల్లోకి వెళ్ళక్కర్లని చూడండి. బెతెస్దా కోనేటి దగ్గర ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. ఎందుకోసం పడున్నాడంటే ఆయన కనికరమ కోసం, ఆయన సహాయం కోసం, ఆయన కనుదృష్టి కోసం, ఆయన ఆశీర్వదించాలని, ఆయన దీవించాలని, ఆయన బలపరచాలని అక్కడే ఆశ కలిగిన ప్రాణంతో. బెతెస్దా కోనేటి అంటే అర్థం ఏంటి? మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరంలో ఒక వ్యక్తి దేవుని సహాయము ఇప్పుడు కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు, ఎల్లుండి కాకపోతే అవతల రోజు చేస్తాడులే, ఆయన ఎప్పుడైనా చైనీగాక మందిరంలోనే నిలకడగా ఉండిపోయాడు ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కార్యాలు జరగట్లా, ఈ మందిరంలో కార్యాలు జరగట్లా, ఆ మందిరంలో కార్యాలు జరగట్లా. హలో, ఈ భక్తి పోవాలి నీలో. దేవునికి స్తోత్రం. నీకు ఎక్కడ వాక్యము దొరుకుతుందో అక్కడ నిలబడు. అర్థమైందా? కార్యాలు ఎవడు కాదమ్మా, దేవుడు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ ద్వారా కూడా కార్యాలు జరిగిస్తాడు, నీ ఇంట్లో కూడా కార్యాలు జరిగిస్తాడు. పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. నువ్వు చర్చిలు మారినంత సులువుగా పరలోకాన్ని మార్చగలవా? ఒక మాట అడుగుతున్నాను నిన్ను, చెప్తున్నా. అంటే చర్చిలు కూడా ఏంటి, ఎట్ట మారుస్తున్నారు? ఉపదేశం ఉంటే అక్కడ మారిపోకూడదు. గద్దించి ఖండించే వాక్యాల దగ్గర మనం నీరు కట్టి ఫలించాలి. అక్కడే మన పునాదులు అక్కడే ఉండాలి, మన వేర్లు దాంట్లోనే ఉండాలి. దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు, మన పాపములను గద్దిస్తున్నాడు, మన నీతి మార్గములను నడిపిస్తున్నాడు అంటే అక్కడ ఉండిపో, కదలమాక. అర్థమైందా? వాక్యం లేదు, అయ్యా మాకు వాక్యం అందట్లేదంటే అది నీ నిర్ణయం, అది నేనేం చెప్పను. కాబట్టి బెతెస్దా కోనేటి దగ్గర దేవుని సహాయం కొరకు 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తే దేవుడు వచ్చాడండి వాడి కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దృష్టి వాడి మీద పడింది. వాడు కోనేటిలోకి దిక్కుండానే మంచం పట్టుకొని పరిగెత్తాడు. యేసు రక్తమే జయం. మంచం పట్టుకొని చెచ్చంతా గెంతులేస్తున్నాడంట. అంటే నువ్వు మందిరములో నిలకడగా నిలబడగలగాలి. దేవుడు దృష్టి ఉంచుతున్న మందిరములో నువ్వు నిలకడగా నిలబడగలిగితే ఎప్పుడొకప్పుడు నా ప్రభు నీ రుగ్మతను లయపరిచి, నీ రోగమును లయపరిచి, నీ బాధలను తొలగించి, నీ పాపములను తొలగించి నేను అద్భుతముగా ఘనపరుస్తాడు నా ప్రభు మందిరములో. ఓపిక, సహనము నీకుండాలి. దేవుని దృష్టిలోనికి నువ్వు రావాలి, దేవుని దృష్టి కిందకు నువ్వు రావాలి. నీ పడకలు ఎత్తుకుని నువ్వు పరిగెత్తాలి. దేవుని దృష్టి కిందకు నువ్వు ఉండి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోవాలి. మన జీవితాలను మార్చుకొని పరదేశానికి వెళ్ళాలి. ఒకటి చెప్తున్నాను, పరలోకం ఎన్నండి? పరలోకం మీకు తెలిసిన పరలోకం ఏమైనా ఉందా? ఇంకోటి పరలోకం ఎన్ని? ఒకటే పరలోకం. అందరం వెళ్ళవలసింది ఎక్కడికి? అందరం వెళ్ళవలసింది ఒకటే. బైబిల్ మిషన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఇంకా రకరకాల డినామినేషన్ సంఘాలు కావచ్చు, ఏ సంఘమైనా వెళ్ళాల్సింది ఎక్కడికి?
కాబట్టి అది మీకు తెలుసు కదా, సంఘాలు మార్చినంత ఈజీగా పరలోకాన్ని మనము ఎగ్గిరిది అంటాడు. పరలోకం మాకు ఇంకోటి ఇయ్యన్నాం అనుకో, ఆ సుప్నాథ్ వస్తుంది ఆ పరలోకానికి నేరా ఇంకో పరలోకం చేయమన్నావు నీ అమ్మ కొట్టుడు కొడతాడు నిన్ను. అర్థమైందో? కొంతమంది అంతే ఉంటారు. వామ్మో ఏంటి ప్రజలు అసలుకి ఏమో పడినోళ్ళు కనుక చర్చి మానేస్తుంది. అమ్మ ఎందుకు మానేసావు అని అయ్యగారు అడిగితే, మా శత్రువులు అసలు చచ్చిపోతున్నారు అందుకే మేము అట్లా వేరే చర్చికి పోతున్నాం. ఇంక ఇట్టగుంటాయి. అందుకే నేను చెబుతున్నాను, పరలోకం ఒకటే. నువ్వు మూతి చూసుకోవాలి ఆడికి వెళ్ళి. కాబట్టి కొంచెం సమాధాన పడతా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఒకప్పటికైనా దేవుడు మిమ్మల్ని అందరినీ కనికరించి మిమ్మల్ని బలపరచునుగాక. కాబట్టి మీరు ఒకటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తారు? ఇక ముగించేసాను, అయిపోయింది. ఏమని ప్రార్థన చేస్తారు ఇప్పుడు? అయ్యా నువ్వు నన్ను చూస్తే ప్రాబ్లము, నేనే నా అంతటికి నేను లొంగిపోతాను నీ దగ్గరికి ప్రభువా. నేనే లొంగిపోతాను నీ కళ్ళ క్రిందకి. నువ్వు చెప్పవలసిన మాటలు విను, చాలా జాగ్రత్తగా విని ఆ మాటలు చెప్పు. అయ్యా నీ కన్నులు నా మీద ఉంచు, నీ కన్నులు నా కుటుంబం మీద ఉంచు, నీ కన్నులు నా వ్యాపారం మీద ఉంచు, నీ కను దృష్టి కిందకి మేమందరం హ్యాండ్ ఓవర్ అయిపోతున్నాం, నీ కను దృష్టి కిందకి మేమందరం వచ్చేస్తున్నాం. నా అంతటా నేనే వస్తున్నాను, బలవంతమేమీ లేదు. నీ కన్ను దృష్టి కిందకి నేను వస్తున్నాను, నన్ను సురక్షితమైన మార్గంలో మీరు నడిపించాలి. నీ కను దృష్టి కిందకి నేను వస్తున్నాను, నేను ఆశీర్వదించబడేటట్లుగా, నా భర్త దీవించబడేటట్లుగా, నా పిల్లలు దీవించబడేటట్లుగా మీరు నాకు ఆలోచన చెప్పాలి. నేను నీ కను దృష్టి కిందకు వస్తున్నాను ప్రభువా. ఎడారి లాంటి నా జీవితాన్ని సుఖ సౌఖ్యంగా మీరు మార్చబోతున్నారు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి, సురక్షితంగా వెళ్తావు. రెండోది, నువ్వే పని చేసినా పనిలో ఆశీర్వాదం కలిగేటట్టుగా ఆలోచన చెప్తాడు. మూడోది, ఎడారి లాంటి నీ జీవితము సుఖ సౌఖ్యాలతో నింపబడిపోద్ది. ఈ 3 జరగాలంటే, ఒకటి, ఆయన కన్ను కిందకు నువ్వు రావాలి. లేదు, కూడదు, కాదు అంటే, ఆయన కన్నే నీ మీదకి వచ్చిందంటే కయ్యూనులాగా దేశదిమ్మరి, ఆయన కన్నే నీ మీదకి వచ్చిందంటే గెహజీలాగా కుష్టి రోగం, ఇంకెట్లాగా ఆయన కన్నే నీ మీదకి వచ్చిందంటే యోనాలాగా సమస్యలు. ఈ 3 కావాలా, ఆ 3 కావాలా, డిసైడ్ అయ్యి ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వాక్యము మీ వినికిడిలో భద్రపరచబడునుగాక. ఆమేన్.